హాయ్ అండి. చిన్న తిరుపతి వెళ్దామని బయలుదేరాము. ఈ నైట్ అక్కడ నిద్ర చేసి రేపు శనివారం ఉదయమే దర్శనం చేసుకొని వచ్చేస్తాము. ఎందుకనండి అసలు మనసుకు అనిపించింది అక్కడ నిద్ర చేస్తే మంచిది, మనకి మంచి జరుగుద్ది అని నాకైతే అనిపించిందండి. అందుకని ఇప్పుడు బయలుదేరుతున్నాం మేము. కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి, ఆయన తలుచుకుంటే జరగంది ఏముందండి. మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఆ సన్నిధానంలో నిద్ర చేస్తే అంతా మంచిగా జరుగుతుంది. అందుకనే ఇప్పుడు బయలుదేరుతున్నామండి మేము. రేపు ఉదయం శనివారం ఉదయం దర్శనం చేసుకొని వచ్చేస్తాం. సృష్టిలో ఉన్న అమ్మలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. శతకోటి జీవరాశులు కూడా హ్యాపీ ఉమెన్స్ డే. కొంతమంది దుష్టుల బారి నుంచి అయితే మన ఆడబిడ్డలను అయితే మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను నిన్న నైట్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చానండి. చిన్న తిరుపతి కలియుగ దైవం, మనందరినీ కాపాడే కలియుగ దైవం, ఆయన సన్నిధికి వచ్చాను. ఆయన ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉంటానండి మరి, బాయ్. ఇదిగోండి తిరుపతి నుంచి వచ్చేసి ఇక ఇంట్లో కూడా అమ్మవారికి దీపం పెట్టేశాను. నాకు ఇష్టమైన తల్లి అంటే ఇగోండి ఈవిడి కనదుర్గమ్మ తల్లి. నాకు చాలా ఇష్టం. ఆవిడంటే నాకు నమ్మకం కూడా. మేము కష్టంలో ఉన్నప్పుడైతే ఖచ్చితంగా నాకు సాయపడుతుందండి వచ్చి ఏదో ఒక రూపాన. అది చూసే నాకే తెలుస్తుంది. అది నాకు నిజం, మీకు అబద్ధం అనుకోండి, ఇంకంతే. కానీ అలా అని మా దేవుడు గొప్ప, వేరే దేవుళ్ళు కాదు అని నేనైతే అననండి. ఏ దేవుడైనా ఒకటే నాకు. ఎందుకంటే యేసుప్రభు ఉన్నాడు అని అంటాకి నిలువెత్తు నిదర్శనం అయితే మా అబ్బాయి అండి, మా బాబు. ఇప్పుడు కూడా నేను ముస్లిమ్స్ దర్గా ఉండదు చూసారా, ఒకవేళ ఎప్పుడైనా ఒంట్లో బాగోపోయినా ఏమైనా కొంచెం చిరాకులు అవి ఉన్నా కానీ దర్గాకి వెళ్ళి తావీజ్ అయితే కట్టించుకుంటానండి. మా పిల్లలకి కూడా అక్కడి నుంచి తెచ్చే కడతాను. అందుకని నాకు ఆ దేవుడు ఈ దేవుడు అని తేడా లేదండి. ఏ దేవుడైనా ఒకటి. కాబట్టి ఇదిగో చూడండి, నా చేతికి ఉంటుంది ఇప్పుడు కూడా. ఇదిగోండి, నాకే కాదు మా పిల్లలకి అందరికీ ఉంటాయి ఇవి. అందుకే చెప్తున్నానండి నేను. ఆ దేవుడు ఈ దేవుడు అని అయితే మనం విమర్శించుకోకూడదు. మనం కష్టంలో ఉన్నప్పుడు ఏ దేవుడు మనకు వచ్చి సాయపడతాడో మనకైతే తెలియదు కదా. అందుకని అన్ని దేవుళ్ళు ఒకటేనండి మనకి. సరే, ఉంటాయండి మరి, బాయ్.